ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలు మాట్లాడట్లేదు, కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. సార్, ఓ తెలుగువాడిగా నేనైతే సిగ్గుపడుతున్నాను సార్, అత్యంత విచారకరం కూడా. గత ప్రభుత్వం మాట్లాడలేదు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి ఊసే ఎత్తడం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇక కలేనా? కళ ఏం కాదు, అందరూ కలిసి చేస్తే వస్తుందని నేను అంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు యాక్చువల్గా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడారు. ఆ తర్వాత చట్టం వచ్చింది మనకు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అందులో ఎక్కడ ప్రత్యేక హోదా గురించి మెన్షన్ చేయలేదు. ఆ తరువాత ఏమైందంటే ప్రత్యేక హోదా తీసుకురావాలి అన్న దాంట్లో దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల విభజన ఏదైతే జరుగుతుందో ఇంతకుముందు 32% ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 42%కి పెంచాం. కాబట్టి ఇక ప్రత్యేక హోదా అన్న కాన్సెప్ట్ లేదు అన్నది వాళ్ళు చెప్పారు. అయినా కూడా నార్త్ ఈస్ట్లో ఇంకా వాళ్ళకు స్పెషల్గా కొనసాగుతూనే ఉన్నది, వాళ్ళకు ఫండ్స్ అవన్నీ కూడా ఐ థింక్ 26 వరకు జరుగుతుంది అనుకుంటాను అది. ఆ తర్వాత వచ్చేసి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వికే సింగ్ గారు, ఆయన ఏమన్నారంటే వికే సింగ్ ఆయన తన పుస్తకంలో రాశారు, దాని పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. ఆ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఆయన ఐ థింక్ 280వ పేజ్ అనుకుంటాను, అందులో స్పష్టంగా రాశారు 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని అనలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చని ఆయన పుస్తకంలో రాశారు. అంటే మనం అడగట్లేదు, మనం అడగట్లేదు, అక్కడ వెళ్ళి అడగాలి, మన ప్రశ్న లేవనెత్తాలి. మీరు చూడండి, నేను చాలాసార్లు పార్లమెంట్లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దాని రిప్లై చూస్తే ప్రతిసారి 14th ఫైనాన్స్ కమిషన్నే ఇది ఆ కారణం చూపిస్తున్నారు. కానీ నేను స్పష్టంగా చెప్పాను వీరందరికీ కూడా, మీరు ఆ పుస్తకం కొనుక్కోండి, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. ఆ పుస్తకం మీ ఎంపీలకు ఇవ్వండి, ఆ ఎంపీలందరూ ఆ పుస్తకాన్ని తెరిచి లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఒకసారి చదివి వినిపించండి. కేంద్రం మీద ఆ ప్రభావం పడాలి మరి. అవును సార్. సో ఆ విధంగా తీసుకురావాలి, ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా వస్తుందో మన మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రస్తుతం మీరు సెంట్రల్ స్కీమ్స్ తీసుకుంటే అందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% మనం వేయాలి. సపోజ్ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నరేగా అంట, అందులో 60% నిధులు కేంద్రం ఇస్తే 40% మనం వేసుకోవాలి. అదే ప్రత్యేక హోదా వస్తే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మనం 10% వేస్తే చాలు. తర్వాత మనకు అనేక ట్యాక్స్ రాయితీలు కూడా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి మన దగ్గర. హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ, మీకు హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక హోదా ఉన్నప్పుడు మొత్తం ఫార్మా ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. బద్దీ అనే ఒక గ్రామం ఉంటుంది, మీరు ఎప్పుడైనా మెడికల్ షాపుల్లో కొన్నప్పుడు మీరు ఒక మెడికల్ వీటిలలో చూడండి, వాటిలో చాలా మెడిసిన్స్ బద్దీలోనే తయారవుతాయి. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండడం వల్ల. సో ఈ విధంగా ట్యాక్స్ రాయితీలు ఉంటాయి అక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, వీటిలన్నింటిలో రాయితీలు ఉంటాయి. కాబట్టి ఆ రాయితీల వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి మన దగ్గరికి, మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, తర్వాత ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుంది. సో ఈ విధంగా అయితే ఈ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జూన్ 2, 2024 అయిపోయింది 10 సంవత్సరాలు. ఉమ్మడి రాజధాని వెళ్ళిపోయింది, తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చే 10 సంవత్సరాలు అన్నారు వాళ్ళు, అసలు ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏమీ పెద్దగా రాలేదు. ఆ తర్వాత మళ్ళా వీళ్ళ మధ్య వచ్చిన ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో. కాబట్టి ప్రత్యేక హోదా అనేది తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది, దాన్ని తీసుకువెళ్ళాలి. అందుకని అంటున్నాను అందరూ కలిసి అడుగుదామని. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఇస్తే మళ్ళీ అక్కడ ఒరిస్సా అడుగుతున్నారు, బీహార్ అడుగుతున్నారు, తమిళనాడు అడుగుతున్నారు, ఈ రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి. ఈ విధమైన భావాలతో దాన్ని అలాగే తొక్కిపెట్టేశారు.